దేవుని వాక్యములో భ్రమపరిచే ఆత్మ ఉంది. షేమ్ టు షేమ్ సాతాను వెలుగుదూత వేషం వేసుకుంటాడు. ఆలోచించండి, అసలు ఆత్మ అంటే ఏంటి? ఏమా ఆత్మ అంటే ఏమిటి? రోమాపత్రికలో అసలు ఆత్మ అంటే ఏమిటి? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. 14 దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. 9వ వచనం చదవమా, పైన 9. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 11వ వచనం, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచు తన ఆత్మ ద్వారా జీవింపచేయను. క్రీస్తు యేసు ఆత్మ, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటి? ఎవరాత్మ? నరుడుగా పుట్టాడు, చనిపోయాడు, ఆత్మస్వరూపిగా నేను మీలో నివసిస్తాను అన్నాడు. ఆత్మస్వరూపిగా మీలో నివసిస్తాను. ఇప్పుడు ఒక మంచి అమ్మాయి ఉండదను, పిలిస్తే పలుకుద్ది, లేకపోతే లేదు. ఒక పొగరబోత అమ్మాయి, ఒక వ్యభిచారి ఎవరు చచ్చి ఆత్మీయ అమ్మాయికి పట్టింది అనుకోండి,